తెలంగాణ యోగా టీచర్స్ నల్గొండ ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గం ఏర్పడింది. చైర్మన్గా కోల సైదులు ముదిరాజ్ని ఎంపిక చేశారు. శనివారం బీజేపీ కార్యాలయంలో తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు రవికిషోర్ ఆధ్వర్యంలో నల్గొండ ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. చైర్మన్గా కోల సైదులు ముదిరాజ్ ఎంపిక కాగా, హానరబుల్ ప్రెసిడెంట్గా పోలిశెట్టి లక్ష్మయ్య, అధ్యక్షుడిగా చాడా పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆచార్య శివ ముదిరాజ్, సెక్రటరీగా బొడ్డుపల్లి సైదులు, దుబ్బ సైదయ్య, కెఎస్ రావు, ఉపాధ్యక్షులుగా వేల్పుల సుధాకర్, కొండేటి రాచయ్య, సిలివేరి సైదులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా నల్లేడ సుదర్శన్ రెడ్డి, గట్టుపల్లి సుష్మా, తూర్పునూరు సంధ్య, కోశాధికారిగా సింగు రాంబాబు, సహాయ కోశాధికారిగా బీస్ కరుణాకర్, గోరంట్ల శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కోట్ల సైదులు, పున్న వెంకటేశ్వర్లు, తాడోజు పిచ్చయ్య, కట్ట మమత, జట్టి శ్రీవాణి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో వల్లోజు నవీన్, పోల యాదయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీవైటీసీసీ ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే మన కొత్త జిల్లాలైనటువంటి వేదాద్రి, భువనగిరి, అలానే సూర్యాపేట, నల్గొండ, ఈ 3 కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ, దానికి సంబంధించిన అంటే తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ యోగా సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కలిపి ఒక కామన్ ప్లాట్ఫాము 2017వ సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో సుమారుగా 100కు పైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించినటువంటి సమస్యలు అంటే వీటి ప్రధాన ఉద్దేశం యూనిటీ, వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్. అంటే మనం అందరం ఐకమత్యంగా ఉన్నట్టయితే, ఒక కామన్ అండర్స్టాండింగ్కి వచ్చినట్టయితే మనకు సంబంధించిన ఈ యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వివిధ సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. మనకి ఏం కావాలి అనేటటువంటి ఆస్పెక్ట్లో భవిష్యత్తులో మనం ఏమి ఆశిస్తున్నాం, అసలు ఈ ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం ఏంటనేటటువంటి ఒకసారి ఆలోచించుకుంటే మనకి యూనివర్సిటీలో కోర్సులు పెట్టించడం, తర్వాత స్కూల్స్లో యోగాని తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి నేర్పించడం, ఈ ఆస్పెక్ట్లో అలానే మనకి యోగా టీచర్స్ ఎక్కువ మంది తయారవ్వటం, దానికి మంచి నాలెడ్జ్ ఇవ్వటం వాళ్ళకి. సో వాళ్ళు సమాజంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఒక సంపూర్తిగా వాళ్ళకి ఎకానమిక్ ఆస్పెక్ట్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, సో వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఇటు ఆనందంగా కూడా ఉంటాం. సో ఆ తర్వాత వాళ్ళ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసి సొసైటీలో యోగా టీచర్ అంటే ఒక గౌరవమైనటువంటి స్థానంలో తీసుకురావటం ప్రధాన ఉద్దేశం అండి. దీనికి హైదరాబాద్లో మనం 2017లో పునాది వేసి 650 మంది 700 స్టూడెంట్స్ తోటి యోగా టీచర్స్ తోటి మనం అక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది ఈ ఉద్దేశాలతోటి. దాని ఫలితంగానే మనం 3 సంవత్సరాల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మనం యోగా టీచర్స్ కోర్సు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 3వ బ్యాచ్ జరుగుతుంది ఇప్పుడు. అలానే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా రామరెడ్డి గారి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దాంట్లో కూడా యోగా టీచర్స్ కోర్సు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మనకి ఎంఎస్సీ యోగా కూడా, బీఎస్సీ యోగా రావాల్సింది. అది వైస్ ఛాన్సలర్స్ కొంతమంది అక్కడ తెలుగు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ ఒకేసారి మారటం వల్ల మనం చేయలేకపోయాం. వచ్చే సంవత్సరం తప్పనిసరిగా మనం కనీసం ఒక 2 యూనివర్సిటీలోనే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు మనకే వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం లేకుండా యోగా స్టూడెంట్స్, లేకపోతే ఏమవుతుంది బయట పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి లేకుండా మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఈ 100 సంవత్సరాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్గా ఇది ఫాలోఅప్ చేయటం వల్ల ఇటు గవర్నరు, ముఖ్యమంత్రి, కన్సర్న్ మంత్రులు, అఫీషియల్స్ని, బ్యూరోక్రాట్స్ని కూడా వెంటబడడం వల్ల ఇది సాధ్యమైందండి. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతాయి. సో ఇప్పుడు ఈ సంవత్సరం మనం జూన్లో ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేయాలని సుమారుగా 4 లక్షల మందితోటి భారతదేశంలో ఉన్న ప్రముఖ యోగా అండ్ ఆధ్యాత్మిక సంస్థలను అందరినీ కూడా చీఫ్స్ అంతా కూడా రామ్దేవ్ గారు కానీ, రవిశంకర్ కానీ, జగ్గి వాసుదేవ్ కానీ, ఇటేమో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉన్నటువంటి మేజర్ ఇన్స్టిట్యూషన్ చీఫ్స్ అంతా కూడా ఆ రోజు వస్తారు. 30 మందికి ఆహ్వానాలు పలుకుతున్నాం. సో అది 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా ఆహ్వానిస్తాం. సో అది ప్రధానంగా ఎజెండా ఉంది. ఇప్పుడు దీంట్లో ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కమిటీ మెంబర్స్గా తీసుకొని ఒక 25-30 మంది దీన్ని ఇంకా మా ఉద్దేశాలన్నీ ముందుకు తీసుకొచ్చి యోగ సమాజాన్ని మంచి విలువైనటువంటి గౌరవమైన ప్రధాన్ని సమాజంలో ఉంచడానికి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ మన నల్గొండలో ఇక్కడ ఈరోజు సమావేశానికి మేము హాజరవుతున్నాం.